52 ఇంటూ 58. 52 ఇంటూ 58. అనిల్ సార్ ఏమన్నాడు? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానం ఉండాలి, ఉంది. సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k ఉండొచ్చు, డెఫినెట్ గా యూజ్ చేస్తాను. 2 8 16, యాడ్ 6 5 are 30, 6 5 are 30. 397 ఇంటూ 303, 397 ఇంటూ 303. అనిల్ సార్ ఏమన్నాడు? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి. సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ 1 కావచ్చు, 10 పవర్ 2 కావచ్చు, 10 పవర్ 3 కావచ్చు. సో 97 ప్లస్ 3 100, 291. 1 2 3 4 డిజిట్లు. సో 0 ముందు పెట్టుకున్నా. యాడ్ 1, 3 4 12. ఆన్సర్ ఈజ్ 120291, 120291. ఇక్కడ మిస్టేక్స్ ఎక్కడెక్కడ? జనరల్ గా ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నా 11 సంవత్సరాల అనుభవంలో కొంతమంది డౌట్ అడుగుతారు. ఆ మిస్టేక్స్ ఏంటంటే, సార్ 53 ఇంటూ 67 ఈ కాన్సెప్ట్ వర్క్ అవ్వట్లేదు అని అడుగుతారు. వర్క్ కాదు. ఎందుకు అనంటే మన కండిషన్ ఏంటి కన్నా? ప్లీజ్ సీ ద కండిషన్. ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. కండిషన్ ఏంటి? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి. సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్, లెఫ్ట్ మోస్ట్ డిజిట్ కంటే మిగతా డిజిట్స్ సమ్ అన్ని కూడా 10 పవర్ k ఉండాలి. ఇక్కడ చూడండి, 53 ఇంటూ 67 లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉందా? లేదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ కాలేం. సార్ మరి ఎలా సాల్వ్ చేస్తాం సార్? దానికి మనకు డయాగ్నల్ మెథడ్ ఉంది, క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ ఉంది. టైం వచ్చినప్పుడు పెయిడ్ కోర్సులో నేను హౌ టు మల్టిప్లై 2 నంబర్స్ అది కూడా చెప్తాను. రైట్? అట్లానే మీరు 51 ఇంటూ 58. సార్ ఇది కూడా వర్క్ అవ్వట్లేదు సార్ అని కొంతమంది అడుగుతారు. 2 కండిషన్లు, లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి. సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k ఉండాలి. లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉంది. సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k ఉండాలి. 1 + 8 ఎంత? 9. అది ఎప్పుడూ కూడా 10 పవర్ k ఫామ్ లో ఉండాలి. ఐదర్ ఈ ఎగ్జాంపుల్లో ఏ కండిషన్ ఫెయిల్ అయింది? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ లేదు. ఈ కండిషన్ లో ఏది ఫెయిల్ అయింది? సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k లో లేదు. రైట్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. టక్ ఇది మీరు ట్రై చేయండి. క్యాల్కులేటర్ ని కనిపెట్టింది హ్యూమన్ బీయింగ్. మీ మైండ్ ని కరెక్ట్ గా కొరియోగ్రాఫ్ చేసి కరెక్ట్ గా డైరెక్షన్ లో చేస్తే యూ కెన్ డూ అమేజింగ్ థింగ్స్. 2996 ఇంటూ 2004 లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానంగా ఉందా? ఎస్. 996 ప్లస్ 004 1000 అంటే 10 పవర్ 3. ఈ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చా? డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటి? 996 4 3984. 1 2 3 4 5 6 డిజిట్లు. నాకు ఆన్సర్ లో ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 4 డిజిట్స్ వచ్చాయి. అంటే 0 0. ఆర్ యు ఆల్ విత్ మీ? దీన్ని 1 యాడ్ చేస్తున్నాను. 3 2 6. చాలా మంది బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలా మంది రైట్ ఈ రాసే ఎగ్జామినేషన్ లో సింప్లిఫికేషన్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ సింప్లిఫికేషన్ అనే చాప్టర్ మీకు అర్థం అవుతే ఒక 10 క్వశ్చన్లు 2-3 నిమిషాల్లో, అది కూడా 2-3 నిమిషాలు కొంచెం ఎక్కువ, చాలా ఈజీగా తీయొచ్చు. కానీ అన్ని కాన్సెప్ట్స్ మీకు వచ్చి ఉండాలి. టీచర్కి ఎన్ని ఎక్కువ కాన్సెప్ట్లు వస్తే అది మీకు ఆటోమేటికల్ గా క్లాస్లో అట్లా ప్రమోట్ అవుతుంది. నౌ ఈ క్వశ్చన్ చూడండి. x², ఇది ఒరిజినల్ బ్యాంక్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ థింగ్, నేను మళ్ళీ క్లాస్ లో చెప్తున్నాను, క్వశ్చన్ ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో, దాని తర్వాతనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను కూర్చొని ప్రిపేర్ చేసి మీకు పెట్టే క్వశ్చన్లు. ఇది ఒరిజినల్ PYQ క్వశ్చన్. PYQ అంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. x² ప్లస్ 79² ఈక్వలెంట్ టు 172² మైనస్ 88² మైనస్ 8203. ఎక్స్ ఈక్వలెంట్ ఎంత? x² ప్లస్ 79² ఈక్వలెంట్ టు 172² మైనస్ 88² మైనస్ 8203. ఎక్స్ వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్. x² ప్లస్ 79² ఈక్వలెంట్ టు 172² మైనస్ 88² మైనస్ 8203. మనము ఏ సింప్లిఫికేషన్ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా, ఏ సింప్లిఫికేషన్
ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా మన దగ్గర కొన్ని ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధాలు ఉన్నట్టయితే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీ అవుతాయి. ఫస్ట్ ఆయుధాలు రాస్తాను, ఒక ఎగ్జాంపుల్లో నేను క్లియర్గా చెప్తాను, దాని తర్వాత డీటెయిల్డ్గా మనం లైవ్ క్లాస్లో చూద్దాం. ఆ ఆయుధాలు ఏంటంటే నంబర్ ట్రీ గురించి మీకు తెలిసి ఉండాలి. ఏది సరి సంఖ్య, ఏది బేసి సంఖ్య, ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి, ఇది తెలిసి ఉండాలి. ఇది ఉపయోగపడుతుంది. ఒకటి నంబర్ ట్రీ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూనిట్ డిజిట్ లాజిక్. యూనిట్ డిజిట్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలిసి ఉండాలి. యూనిట్ డిజిట్ లాజిక్ వన్ బై వన్ నేను డీటెయిల్డ్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. యూనిట్ డిజిట్ లాజిక్. నెక్స్ట్ మీకు తెలిసి ఉండాల్సింది లాస్ట్ 2 డిజిట్స్ లాజిక్, లాస్ట్ 2 డిజిట్ల లాజిక్, లాస్ట్ 2 డిజిట్స్ లాజిక్. ఇంకోటి మీకు తెలిసి ఉండాల్సింది డివిజిబిలిటీ రూల్స్. ఇంకోటి మీకు తెలిసి ఉండాల్సింది డివిజిబిలిటీ రూల్. డివిజిబిలిటీ రూల్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత, 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత, 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత, ఇది తెలిసి ఉండాలి. దీంతో పాటు మీకు కనుక స్పీడ్ క్యాల్కులేషన్ తెలుసుంటే ఇంకొంచెం టైం ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. ఒక సింప్లిఫికేషన్ ప్రాబ్లం చెయ్యాలనుకుంటే ఈ 5 ఏది అడిగినా కానీ టకాటక్ టకాటక్ యాంగిల్లో చూసేటట్టు ఉండాలి. ఆ 5 ఏంటి, నంబర్ ట్రీ లాజిక్, యూనిట్ డిజిట్ లాజిక్, లాస్ట్ 2 డిజిట్స్ లాజిక్, డివిజిబిలిటీ రూల్ లాజిక్ అండ్ స్పీడ్ క్యాల్కులేషన్ లాజిక్. ఇది మీకు అందరూ టీచర్లు చెప్తారు. నేను అనిల్ నాయర్ సార్ ఈ క్వశ్చన్ని ఏ యాంగిల్లో చూస్తాడో చెప్తాను. ఇది నంబర్ ట్రీ. నంబర్ ట్రీ అంటే ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్, ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నంబర్, ఇది తెలిసి ఉండాలి. ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్, ప్రైమ్ నంబర్. నా వన్ బై వన్ ఈ క్వశ్చన్ని నేను మల్టిపుల్ యాంగిల్లో చూస్తాను. ఒక్కొక్క మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ 1 ఇక్కడ ఎన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, 4 కాన్సెప్ట్లు ఉన్నాయి. నంబర్ 1 వాట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్, నంబర్ ట్రీ. ఒక క్వశ్చన్ని మనము ఎన్ని రకాలుగా చూడొచ్చు, ఎంత వేగంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. నంబర్ ట్రీ కాన్సెప్ట్ అంటే ఏంటి, అది ఈవెన్ నంబరా లేకుంటే ఆడ్ నంబరా. నంబర్ ట్రీ కాన్సెప్ట్ ఈవెన్ నంబరా లేకుంటే ఆడ్ నంబరా. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చార్ట్ చూడను, రైట్. కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు చార్ట్ చూసి రెలవెంట్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే ఆ డౌట్ని ప్రాబ్లమ్స్ లాగా క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. ఎంటర్టైన్మెంట్ ఉండదు నా క్లాసులో, యూజ్లెస్, రైట్. బియాండ్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బియాండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సబ్జెక్ట్ అంటే ఇష్టపడే వాడికి, యాప్టిట్యూడ్ ఒక్కసారి అనిల్ సార్ దగ్గర నేర్చుకోవాలన్న వాడికి ఈ క్లాసెస్ అన్బీటబుల్. టైం పాస్ వ్యవహారాలు ఇక్కడ ఉండవు, రైట్. నవ్వు ఇక్కడ చూడండి నంబర్ ట్రీ కాన్సెప్ట్. నంబర్ ట్రీ అంటే ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్. ఈవెన్ నంబర్ అంటే 2 తోటి పర్ఫెక్ట్లీ డివైడ్ అయ్యేది, 2 తోటి పర్ఫెక్ట్లీ డివైడ్ కాని నంబర్ని ఆడ్ నంబర్ అని అంటాం. ఈ నంబర్ ట్రీ వైపుగా చూద్దాం. ఒక క్వశ్చన్ని మనం ఎన్ని యాంగిల్లో చూడొచ్చో చూద్దాం. ఫస్ట్ థింగ్ నంబర్ ట్రీ. x² 79 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చేది ఆడ్ నంబర్. 3 × 5 15 ఆడ్ నంబర్. 5 × 7 35 ఆడ్ నంబర్. 53 హోల్ స్క్వేర్ 2809 ఆడ్ నంబర్. 73 హోల్ స్క్వేర్ 5329 ఆడ్ నంబర్. 87 స్క్వేర్ 7569 ఆడ్ నంబర్. ఒక ఆడ్ నంబర్ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చేది ఆడ్ నంబర్. 172 పర్ఫెక్ట్ గా 2తో డివైడ్ అవుతుంది అంటే అది ఈవెన్ నంబర్. 88 అది కూడా ఈవెన్ నంబర్. స్క్వేర్ ఒక ఈవెన్ నంబర్ ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఈవెన్ నంబర్. 8203 అనేది ఆడ్ నంబర్. 8203 అనేది ఆడ్ నంబర్. x² ప్లస్ ఆడ్ ఈక్వలెంట్ టు ఈవెన్ మైనస్ ఆడ్. ఫస్ట్ ప్రాబ్లం బేసిక్ ఫౌండేషన్ నుంచి చెప్తున్నాను. ఇది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చింది ఆడ్ నంబర్. ఈవెన్ నంబర్ ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చింది ఈవెన్ నంబర్. 88 ఈవెన్ నంబర్ ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చింది ఈవెన్ నంబర్. 8203 ఆడ్ నంబర్. నవ్వు ఇక్కడ గనక చూస్తే x² ఈక్వలెంట్ టు ఈవెన్ మైనస్ ఈవెన్ ఎంత,
ఈవెన్ నంబర్. 6 మైనస్ 4 2, 12 మైనస్ 10 2, 20 మైనస్ 16 4. ఈవెన్ మైనస్ ఈవెన్ ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. మైనస్ ఆడ్ ప్లస్ ఆడ్, ఆడ్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వలెంట్ టు ఈవెన్ మైనస్ ఈవెన్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈవెన్ అంటే ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి? ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి? ఈవెన్ నంబర్ అవ్వాలి. అంటే క్వశ్చన్ చూడంగానే నాకేం తెలిసిందంటే ఇది ఆడ్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్. ఈవెన్ మైనస్ ఈవెన్ ఈజ్ ఈవెన్ నంబర్, ఆడ్ మైనస్ ఆడ్ ఈజ్ ఈవెన్ నంబర్. ఎక్స్ వాల్యూ ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఎక్స్ వాల్యూ ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఈవెన్ నంబర్ అయి ఉండాలి. 89, 83, 93 ఈ 3 ఆడ్ నంబర్లు. ఈ 3 ఆడ్ నంబర్లు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ 4 ఆప్షన్లు కనుక ఉండుంటే డైరెక్ట్ గా ఆప్షన్ ఏ మనకు 86 టిక్ పెట్టేవాళ్ళం. కానీ ఇదే ఆప్షన్లు ఆన్సర్ ఆప్షన్ లో ఉండాలని ఛాన్స్ లేదు.